జగిత్యాల జిల్లా రోళ్లబాగు ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. సీఎం కేసీఆర్ హయాంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో పనులు చేపడితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకురాలేక దాన్ని 0.25 టీఎంసీలకు తగ్గించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 95% పనులు పూర్తయిన రోళ్లబాగు ప్రాజెక్టును 2 నెలల్లో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కొప్పుల. లేకపోతే చేతగాని స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రికి సోయి ఉండాలి కదా. ఆయన ధర్మపురి నియోజకవర్గం నుంచే గెలిచిండు. ధర్మపురి జగిత్యాల ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆయకట్టు మొత్తం కలిస్తే దాదాపు 30,000 ఎకరాలకు ఆయకట్టు వస్తుంది. మీరు అన్నట్టు సాగునీరు తాగునీరు అంతా కలిస్తే. మరి మేమున్న నాడు అది ఫారెస్ట్ ల్యాండే, ఇప్పుడు కూడా ఫారెస్ట్ ల్యాండ్. మేము ఫారెస్ట్ ల్యాండ్ అయితే 99% వర్క్ ఎట్లా కంప్లీట్ చేసినాం. ఇప్పుడు 5% వర్క్ మాత్రమే పెండింగ్ ఉన్నది. కేవలం గేట్లు పెడితే నీళ్ళు ఆగుతాయి. మిగిలిన పని అంతా చేసినాం. డబ్బులు మేమే తెస్తాం. 146 కోట్లు తీసుకొచ్చినాం, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాము. చాతగాని మంత్రి, చాతగాని ప్రభుత్వం, రైతుల పట్ల పట్టి లేనటువంటి ప్రభుత్వం. రైతులు ఏడబోతేంది, మన పదవులు అయితే మనకు ఉన్నాయని ఆలోచించేటువంటి ప్రభుత్వము, మంత్రులు. లేకపోతే ఎందుకు పెండింగ్ ఉంటుందండి? అడ్లూరు లక్ష్మణ్ సమాధానం చెప్పాలి. 3 సంవత్సరాలు అవుతుందా గేట్లు పెట్టడానికి? 100% ఆయన చాతగాని తనం తప్ప ఇంకోటి కాదు. మేము 1-2 సార్లు అక్కడికి పోయి నిరసన కూడా చెప్పినాం. మొత్తం పని పూర్తి చేసినాము. 5% గేట్లు పెట్టడం, దానికి సాకు ఏంటంటే ఫారెస్ట్ అనుమతులు రాలేదు. నువ్వు అనుకుంటే, ప్రభుత్వం అనుకుంటే ఫారెస్ట్ అనుమతి రాదా? మరి ఫారెస్ట్ అనుమతి లేకుండానే 95% పని ఎట్లా జరిగింది? సోయుండే మాట్లాడతారా మీరు? సోయును ఎవడు ఇట్లా మాట్లాడు. ఇవాళ ఒకవేళ కనుక గేట్లు పెడితే దాంట్లో 1 టీఎంసీ వాటర్ నిలుస్తుంది. తర్వాత ఫ్లో ఉంటుంది ఎప్పటికి. కింద బీర్పూర్లో ఉన్నటువంటి ఏదైతే ధర్మపురికి మంచినీటి సరఫరా చేసేటువంటి నీళ్ళు అందుతాయి. ఒకవైపు ఏమో అన్ని గోదావరి ఒడ్డున మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇక మిగిలిన లిఫ్ట్ల ద్వారా నీళ్లు రానటువంటి ప్రాంతానికి అంతటి కూడా రోళ్లవాగు డెవలప్ చేసినట్టయితే అంతకుముందు 0.5 టీఎంసీ ఉండే, దాన్ని 1 టీఎంసీ చేసుకున్నాం. ఇది రైతుల ఉద్దేశించి చేయడం జరిగింది, మా సొంతం కోసం చేసుకోలే. మరి అలా ఈ ప్రభుత్వానికి మంత్రికి పట్టు ఉండాలి కదా. పట్టి లేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేనే మంత్రిగా ఉంటే 10-15 రోజులలో గేట్లు పెట్టిస్తుంటే. ఇక అంటే రాజీనామా అంటాడు కదా. మరి చాతగాని మంత్రికి ఎందుకు నీకు పదవి? చెయ్యి రాజీనామా. గేట్లు పెట్టి చాతగానటువంటి మంత్రివి నీకు మంత్రి పదవి ఎందుకని నేను అడుగుతాను. సమాధానం చెప్పు. లేదంటే గేట్లు పెట్టి 10-15 రోజుల్లో, నెల రోజులలో గేట్లు పెట్టి